ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యమంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమ్మ. ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు ఉదయకాలమున సాయంకాలమున ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశాలు ప్రతిరోజు మనము యూట్యూబ్ ఛానల్లో, తేజోమయ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. హోలీ టెంపుల్, తేజోమయ హోలీ టెంపుల్ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేయగానే అనేక రకాలైనటువంటి దైవికమైన వర్తమానాలు, వందలాది వర్తమానాలు అక్కడ ఉంటాయి. ఆ యొక్క ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు విని దైవికమైన బలమును పొందుకొని ఈ లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించదము గాక. మన శత్రువుల పైన మనము జై జెండా ఎగరవేసదము గాక. ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు మనము రోజు వినటం వల్ల మనం ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, ప్రార్థనాపరులుగా, దైవికమైనటువంటి విశ్వాస వీరులుగా మనం మార్చబడి దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా, ఆయనకి స్నేహితులుగా మనం మార్చబడదాము గాక. కాబట్టి ప్రియదేవులారా, వాక్యములో ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ మాటలను జాగ్రత్త పరుచుకోవాలి, నీ మాటలు జాగ్రత్త అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. మన మాటలు ఎలా ఉండాలంటే, మన మాటలు స్వచ్ఛమైనవై, నీతియుక్తమైనవై, సత్యయుక్తమైనవై ఉండాలి. మన మాటలు రుచికరమైనటువంటి మాటలై ఉండాలి. కానీ దేవుని వాక్యములో అనేక రకాలుగా, అంటే వ్యర్థమైనటువంటి మాటల గురించి సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు తెలియజేశారు. ఒక మనిషి నోటిలో నుంచి ఎలాంటి మాటలు వస్తాయో, ఏ మాటలు క్రైస్తవులు పలకకూడదో, ఏ మాటలు పలికితే అనేక రకాలైన నష్టాలు జరుగుతాయో మనం వాక్యంలో ధ్యానించవచ్చు. ఒకసారి మీరు చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనంలో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడు మాటలంటే దేవునికి అసహ్యము, హేయము అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా మీకు తెలియజేస్తున్నాను, అబద్ధమాడు పెదవులు అంటే దేవునికి అసహ్యమైనది, అబద్ధాలంటే కూడా దేవునికి హేయములు అని మనం అర్థం చేసుకోవాలి. మన నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట సత్య సంబంధమైనదై ఉండాలి. సత్యవంతులంటే దేవునికి చాలా ఇష్టలు, వారిని ఆయన ప్రేమిస్తూ ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ మనం ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించి చూస్తూ ఉంటుంటే దేవునికి ఇష్టం లేనటువంటి 7 మాటలు మనం చూడవచ్చు. అలాగా ఒక్కొక్క మాట మనం పరిశీలించుద్దాం. అబద్ధమాడు మాటలు అంటే దేవునికి అసహ్యము, హేయము అని వాక్యం తెలియజేస్తుంది. ఇక రెండో విషయాన్ని మనం కనుక చూస్తే, మనం పరిశీలిస్తే 10వ అధ్యాయము 31 నుంచి 32 వచ్చింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 37. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇక్కడ ఫస్ట్ మాట ఏంటంటే, అబద్ధపు మాటలు దేవునికి అసహ్యాన్ని కలగజేస్తాయని వాక్యం తెలియజేస్తుంది. ఆయన వారిని హేయులుగా చూస్తాడని వాక్యం తెలియజేస్తుంది. రెండో మాట ఏం తెలియజేస్తుందంటే, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మూర్ఖపు మాటలు రాకూడదు. ఇష్టం వచ్చినట్లు మూర్ఖపు మాటలు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. కుటుంబంలో గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు పనికిరానటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నాలుకలను దేవుడు పెరికివేస్తాడు, వాటిని ఆరని అగ్నిగుండంలో పడవేస్తాడు. కాబట్టి మూర్ఖపు మాటలు క్రైస్తవులకు రాకూడదు. చాలామంది బూతులు మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం, వ్యర్థమైనవి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అనేక రకాలుగా మూర్ఖంగా ఒక మంచి పని చేసినా కానీ ఇతరులను వేధించటం, ఇతరులను గాయపరచడం, మన మాటలతోటి ఇతరులను దుఃఖపరచడం, వారిని నిందించటం, మూర్ఖపు మాటలు అయ్యా మారు మనసు పొందయ్యా, మందిరానికి రండయ్యా అని చెప్తే అలా మంచి చెప్పినా కానీ వారిని వేధించటం, వారిని బూతులు తిట్టడం, దేవుని సన్నిధికి రాకుండా అనేక రకాలుగా దుర్మార్గంగా మాట్లాడటం, నేనే అంత చేస్తున్నాను, మీరు దేనికి పనికిరారు అన్నట్టుగా మూర్ఖపు మాటలు మాట్లాడుతూ అనేక రకాలుగా ఇతరులను బాధపరుస్తూ, గాయపరుస్తూ, అవమానపరుస్తూ ఉంటారు. అయితే ప్రియదేవుని సంగమా, ఇక్కడ ఇలాంటి మూర్ఖపు మాటలు క్రైస్తవులకు తగవు అని సొలొమోను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక మూడో విషయాన్ని మనం పరిశీలన చూస్తే, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన 10-19 ఒకసారి మనం పరిశీలన చూస్తే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. మూడోది, విస్తారమైనటువంటి మాటలు క్రైస్తవులు పలకకూడదు.
నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడటం వల్ల దాంట్లో దోషాలు ఉంటాయి. ఆ దోషమును గురించి, ఆ అబద్ధము, కల్పితమైన అబద్ధం గురించి, నువ్వు కల్పించి చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట గురించి నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుడు నిన్ను అడుగుతాడు. ప్రతిదాన్ని లెక్క అడిగినప్పుడు ఆయన సింహాసనం ఎదుట నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, విస్తారమైన మాటల్లో దోషం ఉండకమాడదు. అందుకని అతి తక్కువగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అందుకని కింద అంటాడు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని వాక్యం తెలియజేస్తుంది. మన పెదవులను మనం ఎంత మౌనంగా మూసుకొని ఉంటాం బయటికి సమాజంలోకి వెళ్ళినప్పుడు, అంతగా మనము చరిత్రలో బుద్ధిమంతులుగా మార్చబడతాముగాక. కాబట్టి ప్రియదేవుని సంగమా, మరలా నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, విస్తారమైనటువంటి మాటలు. ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో మనం కలిస్తే విడిగా మాట్లాడుకోవటం, ఒక మందిరానికి వెళ్తే విడిగా మాట్లాడుకోవటం, ఒక వీధి చివరన కూర్చొని ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి, వారి గురించి, వీరి గురించి విస్తారమైన మాటలు మాట్లాడుకొని దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. ప్రార్థనలో గడపకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, విస్తారమైన మాటలు బాతాకాన్ని పెట్టుకొని అనేక రకాలుగా ఫ్రెండ్స్తో తిరుగుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల మన మీదికి దోషం వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. ఇక 4వ అంశాన్ని మనం పరిశీలించి చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం, 15:28, సామెతల గ్రంథము 15:28 ఒకసారి మనం పరిశీలిస్తే, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకును ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తాయి. 1 అబద్ధపు మాటలు దేవుడికి ఇష్టం ఉండదు. 2 మూర్ఖపు మాటలు దేవుడికి ఇష్టం ఉండదు. 3 విస్తారమైన మాటలు అంటే దేవునికి ఇష్టం ఉండదు. 4 చెడ్డ మాటలు ఇతరుల గురించి చెడ్డగా చెప్పటం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నా వారి గురించి ఏదో ఒక చెడు విషయాన్ని నూరిపోయటం, వారు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎంత మంచోళ్ళైనా మంచోళ్ళు కాదని చెడుగా చెప్పటం, ఇవి చాలా దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, భూమండలం మీద ఉన్న 850 కోట్ల మంది ప్రజలు అందరూ తండ్రి అయిన దేవుని యొక్క పిల్లలే, సంతానమే. అయితే ప్రతి ఒక్కరిని మనం మంచిగానే చూడాలి, కానీ వారిని చెడ్డగా మనం చూడకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరిలో దైవికమైన ఆత్మ ఉందని మనం తెలుసుకొని ప్రతి ఒక్క వ్యక్తిని మంచివాడిగా చూడటం మనం నేర్చుకోవాలి. మన కన్నులు మనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా, మనల్ని గద్దించినా, మనల్ని సరిచేసినా వారిని పగబట్టడం, వాళ్ళు చెడ్డోళ్ళుగా ప్రపంచంలో క్రియేట్ చేయటం అనేది దేవునికి ఇష్టం ఉండదు. వాళ్ళు గనుక ఆత్మీయులైతే ఆత్మీయులని చెప్పాలి, వాళ్ళు గనుక చెడ్డవారైతే మౌనంగా ఉండాలి. అలాగే చెడ్డ మాటలు చెప్పటం దేవునికి ఇష్టం ఉండదని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, మీరు 15:28 చూడండి, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. చెడ్డ మాటలు కుమ్మరించే ప్రతి ఒక్కడు భక్తిహీనుడిగా మార్చబడతాడని కూడా వాక్యము తెలియజేస్తుంది. తర్వాత సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే, సామెతల గ్రంథం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దూషణపు మాటలు, తల్లిదండ్రులను ఎవరైతే దూషిస్తూ ఉంటారో, తల్లిదండ్రులను ఎవరైతే వేధిస్తూ, తల్లిదండ్రులను మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ, వారిని అవమానపరుస్తూ, వారిని మంచిగా చూసుకోకుండా, వారిని గౌరవించకుండా, వారికి ఆహారం పెట్టకుండా, వారికి వస్త్రాలు కొనిపెట్టకుండా, వారి సొత్తుని, వారి స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ, వారి పేరు ప్రతిష్టలు వాడుకుంటూ బ్రతుకుతూ కూడా వారిని దూషిస్తూ, వారి ముసలితనంలో వారిని అవమానపరుస్తూ ఉంటారు. అలాంటి వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలవుతారని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అక్కడ రాస్తున్న, తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకట్లో ఆరిపోను. వాడు అత్యంత త్వరగా చనిపోతాడు. వాడికి అకాల మరణాలు వస్తాయి, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతాయి. వాని యొక్క దీపము, వాని లోపల ఉన్న ఆత్మ, ప్రాణము కారు చీకట్లో ప్రమాదాల్లో తప్పిపోతుంది, తండ్రి ఆరిపోతుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియదేవుని సంగమా, మనము దూషణపు మాటలు మానేయాలి. ఎవరైతే దూషించు వారిగా ఉన్నారో, తల్లిదండ్రులను కానీ, పక్కన వారిని కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, ఇంటి వారిని కానీ దూషించేవారిగా ఉన్నారో, వారి దీపం ఆరిపోతుందని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 24:28 తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 24:28 ఒక మాట తెలియజేస్తుంది. నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. చూడండి, మోసపు మాటలు అంటే కూడా దేవునికి చాలా అసహ్యం. పొరుగు వారి మీద మోసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు.
వారు మంచి వాళ్ళు అయినా సరే వారిని కాళ్ళ కింద పెట్టుకోవాలని, వాళ్ళని బలాత్కారం చేయటం కోసం మోసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఈ మోసపు మాటలు మాట్లాడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి అసహ్యులని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేసేటటువంటి మాటలు మాట్లాడకూడదు. వారిని గాయపరిచేటట్లు, వారిని అవమానపరిచేటట్లు, అక్కడ చూడండి, నిర్నిమిత్తముగా నువ్వు పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిర్నిమిత్తంగా వాడు ఏం చేయకపోయినా సరే అతన్ని ఎట్లయినా సరే తొక్కేయాలి, పడేయాలి, నాశనం చేయాలని అతని మీద చెడ్డ మాటలు చెప్తూ అతన్ని ఎలాగైనా త్రుంచివేయాలని చూస్తున్న ప్రతి ఒక్క మోసపు మాట అది చివరికి మన చుట్టే పాములాగా చుట్టుకుని మనల్నే కాటేయటానికి సిద్ధంగా ఉంటుందన్న సంగతి ప్రతి ఒక్క క్రైస్తవుడు గ్రహించునుగాక. కాబట్టి సామెతల గ్రంథం 25:11 ఏం తెలియజేస్తుందంటే, 25:11 సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల పడ్డది. సమయోచితంగా మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఎవరితో ఎలాగ మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, రాజులతో ఎలా మాట్లాడాలి, స్త్రీలతో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి, సంఘస్థులతో, విశ్వాసులతో, సేవకులతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, స్కూల్లో ఎలా మాట్లాడాలి, కాలేజీలో ఎలా మాట్లాడాలి, అలాగనే ప్రతి స్థలంలో నేను ఎలా మాట్లాడాలో నాకు సమయోచిత జ్ఞానం ఇవ్వు ప్రభువా, సమయోచితమైన మాటలు మాట్లాడేటటువంటి ఆ వివేచన ఇవ్వు ప్రభువా అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో సమయోచితమైనటువంటి మాటలు మనం పలికినప్పుడు అది అక్కడ రాస్తున్నాడు, వెండి పళ్ళెములో భద్రపరచబడిన విచిత్రమైన, అక్కడ రాశాడు. ఏమో రాశాడు అంటే 28లో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే 25:11 చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటివి, విచిత్రమైనటువంటి పళ్ళెములలో ఉంచబడినటువంటి బంగారు పండ్లతో సమాచారం. అందుకనే బాగా సమయోచితమైన జ్ఞానంతో మాట్లాడాలి. ప్రతి పంచాయతీలో ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్క ప్రసంగంలో ఎలా మాట్లాడాలి, ప్రతి విధమైన స్థలంలో మనం ఎలా మాట్లాడాలి, కుటుంబస్తులతో ఎలా మాట్లాడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, స్టేషన్స్లో ఎలా మాట్లాడాలి, కోర్టులో ఎలా మాట్లాడాలి, ఉద్యోగంలో ఎలా మాట్లాడాలి, వ్యాపారంలో ఎలా మాట్లాడాలి, సమయోచితమైనటువంటి మాటలు పలకటము మనం బాగా నేర్చుకోవాలి. యేసు ప్రభువు వారు ఎంత గొప్ప శ్రేష్టమైన మాటలు మాట్లాడాడో అలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను విడిపించాలి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యల నుంచి, వారి బంధకాల నుంచి, వారి కట్ల నుండి వారిని విడిపించి వారిని పరలోకం వైపు త్రిప్పాలి. అలాంటి జ్ఞానమును, వివేచన, తెలివి మనం పొందుకోవాలి. అందుకనే ఈ యొక్క అబద్ధపు మాటలు వదిలిపెట్టాలి, మూర్ఖపు మాటలు వదిలిపెట్టాలి, విస్తారమైన మాటలు వదిలిపెట్టాలి, చెడ్డ మాటలు వదిలిపెట్టాలి, దూషణపు మాటలు వదిలిపెట్టాలి, మోసపు మాటలు వదిలిపెట్టి సమయోచితమైన మాటలు మాత్రమే, వ్యర్థమైన మాటలు కూడా 7 రకాలైన వ్యర్థమైన మాటలన్నిటిని వదిలిపెట్టి సమయోచితమైనటువంటి మాటలు మనం మాట్లాడుకొని దేవుని దగ్గర మెప్పు, ఘనత, మహిమను పొందుకుని వర్ధిల్లదముగాక. ఆమేన్.